ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీత పారాయణానికి స్వాగతం సుస్వాగతం. అందరికీ నమస్కారం అండి. మనము భగవద్గీతలో కర్మయోగం 3వ అధ్యాయంలో 41వ శ్లోకాన్ని అర్థసహితంగా తెలుసుకున్నాం. అయితే మనకు ఈ 30వ శ్లోకం నుంచి కూడా ఏం చెప్తున్నాడో అర్జునుడు అడిగాడు కదా, తప్పులు తెలిసినా కూడా చేయడానికి కారణం ఏంటి అంటే దాన్ని వివరిస్తూ ఉన్నాడు. రజోగుణం వల్ల మనము తప్పులు చేయడం జరుగుతుంది, ప్రేరేపించబడతాము. అయితే ఇంద్రియాల వల్ల కామ కోరికలు రాగద్వేషాలు అనేవి మనకు శత్రువులు కాబట్టి వాటి వల్లనే మనం తప్పులు చేస్తూ ఉంటాము. అదేవిధంగా కామము అనేది పాపము. ఆ కామము అనేది ఎంత చేసినా కూడా సంతృప్తి చెందదు, నిండదు, ఇక చాలు అని అనిపించదు. మరి అప్పుడు అర్జునుడు ఏమంటున్నాడంటే, మరి ఎలా దీని నుండి బయటపడడం అంటే ఏం చెప్పిండు ఈ 40వ శ్లోకం ద్వారా? ముందు అసలు కామము అనేది ఎక్కడ స్థిరపడుతూ ఉన్నది, దేనివల్ల కలుగుతున్నదో మనం తెలుసుకోవాలి. తెలుసుకున్నాం. ఏమని తెలుసుకున్నాము? ఇంద్రియాల నుండి మనోబుద్ధులకు చేరుతుంది. మనోబుద్ధులు మనసు వల్ల మనము వాటిని తీర్చుకోవడానికి ఆ ప్రయత్నం చేస్తూ ఉంటాము. రాగద్వేషాలు కలుగుతూ ఉంటాయి. కాబట్టి ఇంద్రియాలను నిగ్రహించుకోవాలని చెప్పిండు. మరి మనం 41వ శ్లోకంలో ఏం చెప్పిండ్రు అంటే, ఇంద్రియాలను నిగ్రహించుకోవడం కాదు, వశపరుచుకోవాలి అని తెలియజేసిండు అనమాట. ఈ కామాన్ని పూర్తిగా తుడిచిపెట్టాలి అంటే కేవలం ఇంద్రియాలను నిగ్రహించుకుంటే కుదరదు. ఎందుకు? నిగ్రహించుకోవడం అనేది కొంతకాలమే జరుగుతుంది, అది తాత్కాలికం. అంటే మనము ఏదైనా నిగ్రహించుకున్నాం అనుకోండి, ఇప్పుడు షుగర్ బీమారు ఉన్నోళ్ళు స్వీట్ తినొద్దని ఉంటారు, ఒక 2 రోజులు 3 రోజులు. ఎవరో ఒకళ్ళు బంధువులో ఫ్రెండ్స్ ఫంక్షన్కి పిలవడమో లేకుంటే మనం వెళ్ళడమో వాళ్ళు మన ఇంటికి రావడమో జరుగుతుంది. ఏదో వాళ్ళు వచ్చారు కాబట్టి అని ఇంట్లో ఏదో స్వీట్ చేస్తారు, అందరితో పాటు మనకు కూడా పెడతారు. అప్పుడు పర్లేదు కొంచెమే ట్యాబ్లెట్లు వేసుకుంటే కొంచెం తినండి అంటారు. అప్పుడు ఏం చేస్తామండి? తింటాం. అంటే ఇది నిగ్రహించుకుంటే మళ్ళీ మారే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి నిగ్రహించుకోవడం కాదు, వశపరుచుకోవాలి అని చెప్పిండు ఖచ్చితంగా. వశపరుచుకోవడము అంటే ఏంటి? నిగ్రహించుకోవడం అంటేనేమో వాటిని ఉపయోగించకుండా ఉండడం. ఏదన్నా చెడు చూడొద్దు అంటే కళ్ళు మూసుకుంటే కళ్ళల్లోనే కనబడుతుంది కదండి. అంటే మనసును నియంత్రించుకోవాలి, దాని వైపు వెళ్ళకుండా చేసుకోవాలి. అంటే కళ్ళతోని అటువంటి మనకు అవసరము లేని వాటిని చూడకుండా మనము కావలసిన వాటిని చూసేటట్టు కళ్ళను వశం చేసుకోవాలి. అంటే మనకు అవసరం లేని వాటి వైపు దృష్టి పెట్టకుండా ఉండగలగాలి. మనకు అవసరమున్న వాటిని చూసే విధంగా వాటిని అలవాటు చేసుకోవాలి. అంటే మన వశంలో ఉంచుకోవాలి, మనం చెప్పినట్టు వినేటట్టు ఉండాలి. కళ్ళు, చేతులు, కాళ్ళు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నామో అక్కడి కాళ్ళు తీసుకుపోయిన చోటికి మనం పోము. మనము వెళ్ళాలి అనుకున్న చోటికి మనం వెళ్ళాలి. అంటే కొంతమంది అంటారు, ఏదో మర్చిపోయిండే అనుకోకుండా అట్లా మర్చిపోయి టిఫిన్ బాక్స్ తీసుకోకుండా వెళ్ళిపోతుంటాం. ఎందుకు వెళ్ళిపోతున్నామండి? టిఫిన్ బాక్స్ మర్చెందుకు పోయినామంటే మనం వెళ్ళాలి అనుకున్నాం కాబట్టి వెళ్తూ ఉన్నాము అంతే, కానీ మనం చేయాల్సిన పనులు మర్చిపోతున్నాం. అంటే ఏంటి? ఇవి మనం వశం తప్పిపోతున్నాం. మనం ఏం చేస్తున్నామో మనకు తెలియని స్థితిలోకి ఎందుకు వెళ్ళినాము అంటే మన ఇంద్రియాల వల్ల.
ఇంద్రియాల ప్రభావం వల్ల అలా చేసేస్తున్నాం. కొన్ని పనులు మన మైండ్ పెట్టి చేయం, ఆటోమేటిక్గా చేసేస్తుంటాం అలవాట్లో. అయ్యో ఇవాళ ఎందుకే ఇట్లా చేస్తున్నావు నువ్వు అంటే ఏమో అలవాటు అయిపోయి అట్లా మర్చిపోయి చేసేసినా అంటాం. అంటే కొన్ని అట్లా ఇంద్రియాలకు లోబడిపోయి మనము రోజు అవే చేస్తుంటాం. మనం మార్చుకోవాలని అనుకుంటూ ఉంటాము, మన మనసులో మార్చుకోవాలనే అనిపిస్తూ ఉంటుంది, మన ఆత్మ ప్రబోధిస్తుంది ఇది సరైనది కాదు, ఇట్లా చేయకు, కరెక్ట్గా చేసుకో, మంచిగా ఉండు అని. సరే ఉందాము అనుకుంటున్నావు కానీ నీ మాట నువ్వు మరిచిపోయే విధంగా నీ ఇంద్రియాలు నీ మీద పనిచేస్తున్నాయి. అట్లా పనిచేయడం వల్లనే నువ్వు ఇంద్రియాలకు లోబడి పనిచేస్తున్నావు. అట్లా కాదు, ఇంద్రియాలను వశపరుచుకుంటే కామాన్ని పూర్తిగా తుడిచిపెట్టేయచ్చు. మరి కామం ఏం చేస్తుంది, ఎందుకండి ఇంత శత్రువు అంటే దానివల్ల మన జ్ఞానం కప్పబడిపోతుంటుంది, మనకు విషయం ఏంటో తెలుసుకోము. ఇప్పుడు ఎవరో ఇద్దరు కొట్లాడుతున్నారండి, కొట్లాడుతూ ఉంటే మనం చూస్తాం, చూడంగానే ఏమనిపిస్తుంది, ఎవరిదో ఒకళ్ళది రైటో తప్పో ఏదో అనిపించి సడన్గా మనకు కోపం వచ్చేసి అక్కడికి వెళ్ళి మనం కూడా దాంట్లో ఏదో పడిపోతాం, మాట్లాడేస్తూ ఉంటాం. ఎవరో వచ్చి నీకేమయ్యా, నీకేం అవసరము అని అడిగితే అప్పుడు మన దగ్గర ఏం సమాధానం ఉండదు. దాంతో మనం చేసుకునే పనులు వదిలిపెట్టేసుకొని దీని అనవసరమైన దాంట్లో మనం దూరినాం అన్నమాట. ఇది ఎందుకు జరిగింది అంటే కామము అంటే చూసిన దాని పట్ల మనం ఆసక్తిని పెంచుకొని దానిలోకి వెళ్ళిపోయినాం. కామం అంటే కేవలం కోరికలు అనే కాదండి, ప్రతిదీ కోరికే మనకు. ఇప్పుడు అక్కడ పోయి మాట్లాడాలి అనుకోవడం కూడా కోరికనే, మనం అనుకునే ప్రతివి, మనం చేసే ప్రతి పని కూడా. అయితే ఇప్పుడు ఏమైంది, జ్ఞానం లేదు, అది ఏంటి, ఎందుకు అలా జరుగుతుంది అక్కడ అనేది మనం తెలుసుకోలేదు, జ్ఞానం లేదు. ఇక విజ్ఞానం ఎక్కడుంటుంది? ఒకవేళ జ్ఞానం ఉంది, నీకు జ్ఞానం ఉన్నప్పటికీ విజ్ఞానం లేదు అంటే ఆచరణ లేదు. తెలుసు నీకు పని ఎలా చేయాలో, కానీ దాన్ని ఆచరించట్లేదు. ఆచరించడము విజ్ఞానం. మనకు ఇది మంచి పని, ఈ విధంగా చేసుకోవాలని తెలుసు. తెలిసినప్పుడు దాన్ని మనం ఆచరణలో పెట్టాలి, పెట్టినప్పుడే అది విజ్ఞానం అవుతుంది. విజ్ఞాన శాస్త్రం అంటే ఏంటిదండి, శాస్త్రజ్ఞులు అదేదో కనుక్కున్నారు, ఇదేదో కనుక్కున్నారు అని ఇస్తారు అందులో. అంటే వాళ్ళు దాన్ని ఆచరణగా ప్రూవ్ చేస్తారు, కాబట్టి దాన్ని విజ్ఞానం అంటున్నాం. జ్ఞానం అంటే తెలుసుకోవడము, విజ్ఞానం అంటే ఆచరణ అని మనకు చెప్పిండు అన్నమాట. మనం ఏది చేసినా కూడా దాన్ని తెలుసుకోవడం కాదు, మనం ఆచరించాలి, ఆచరణలో పెట్టాలి అని చెప్తూ ఉన్నాడు. అయితే ఇంద్రియాలు అన్నప్పుడు మనకు ఇంద్రియాలు ఏం చేస్తున్నాయి మరి, రజోగుణం వల్ల ఇంద్రియాలు మనను ఆకర్షింపజేస్తున్నాయి. అందుకే చెప్పినాం కదా, మనము ఇంద్రియాలు ముక్కు, కళ్ళు, చెవులు అన్నీ బాహ్యానికే ఉంటాయి, బయట వాటిని లోపలికి తీసుకొస్తాయి. దృశ్యాల్ని కళ్ళు తీసుకొస్తాయి, గాలిని ముక్కు తీసుకొస్తుంది. అంటే ఏదైనా గులాబ్ జామున్ వాసన వస్తుంది, మన ముక్కులోంచి లోపలికి వెళ్తుంది. అయితేనే కదా మనకు మెదడుకు తెలుస్తుంది, మనసుకు తెలుస్తుంది. ఒక పూల వాసన, ఎక్కడో పూలు ఉంటాయి కానీ ఆ వాసన వచ్చేసి మనకు తెలుస్తుంది అన్నమాట. అట్లానే చెవులు వింటూ ఉంటాయి, ఎవరో మాటలో వింటాయి, ఏదో ఒకటి సినిమాలో డైలాగులు వింటాము, ఎవరి మాటలో వింటాము, మనము యూట్యూబ్లో వింటూ ఉంటాము. విన్న వాటికి కొన్నిటికి ప్రేరేపించబడతాము, కళ్ళతో చూసి ప్రేరేపించబడతాము. ఈ విధంగా
అవి ఏమవుతాయట అంటే మనోబుద్ధులను కలుస్తాయి. మనోబుద్ధి అంటే మనసుకు పోతాయి. ఫస్ట్ మనసుకు టచ్ అవుతాయి అన్నట్టు. మనసు పడ్డది అంటారు. అంటే ఏంటిది? ఇష్టమైంది అన్నట్టు. మనసుకు కష్టమైంది అంటే నచ్చలేదు అన్నట్టు. అంటే మనసు పడలేదు. అంటే చూసిన వస్తువు ఇష్టమైనప్పుడు మనసుకు రాగం ఏర్పడుతుంది, అంటే ప్రేమ ఏర్పడుతుంది. నచ్చనప్పుడు దాని పట్ల అసహ్య భావం కలుగుతుంది. అయితే మరి ఇప్పుడు ఈ బుద్ధికి ఇది ఆలోచించదు, దాని పట్ల స్పందిస్తూ ఉంటుంది. మనసు మంచిగా కానీ చెడ్డగా కానీ స్పందిస్తూ ఉంటుంది. ఆ స్పందన ప్రకారం అది ఏమవుతుంది, కొంతకాలానికి బుద్ధికి ఏరుకుంటుంది. బుద్ధి ఏం చేస్తుంది, నచ్చిన దాన్ని చేయడానికి ప్రయత్నం చేస్తుంది, నచ్చని దాన్ని అసహించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. బుద్ధి కర్మానుసారిణి. బుద్ధి వల్ల ఏమవుతుంది, మనం కర్మ చేయబడుతుంది. ఇష్టం లేని వాళ్ళని తిడుతూ ఉంటాం, ఇష్టమైన వాళ్ళని పొగుడుతూ ఉంటాం, ఇష్టమైన వాళ్ళ వైపు చూస్తూ ఉంటాం, ఇష్టం కాని వాళ్ళను అసహ్యంగా చూస్తాం. మనకు అది కూడా తెలుసు కదా, మనం చూసే చూపుని బట్టే తెలుస్తుంది. వాళ్ళు ఏంటే వాళ్ళు అట్లా చూస్తున్నా అదో రకంగా ఏదో అనుమానంగా చూడడము, అసహ్యంగా చూడడము, ఇలాంటివి చూస్తుంటాం. వాళ్ళ ముఖాలను బట్టే మనకు భావం అర్థమవుతుంటుంది కదా. అట్లానే మనకు ఇష్టమైన సౌండ్ వచ్చిందనుకో, అబ్బాయి ఇక్కడనే ఎవరు ఎంత మంచిగా వాడుతుండ్రో అంటాం కదండి. మంచిగా లేదనుకోండి, అబ్బాయి ఎవరు ఇంత గలీజ్గా వాడుతుండ్రో అంటాం. అంటే కర్మ మాటల ద్వారా మన భావాన్ని వ్యక్తం చేయడానికి పూనుకున్నాం. ఎప్పుడు ఆ బయట ఉన్న సౌండ్ మన మనసుకు చేరి మనసులో ఒక భావం ఏర్పడి అది బుద్ధి ద్వారా మన కర్మ చేయబడింది. ఆ కర్మ ఏంటిది, మనం మాట్లాడడం కూడా కర్మనే కదా. కర్మ అనగానే నా కర్మ అనుకుంటూ ఉంటాము, అది కాదు. ఇది మనం చేసే పని. అంటే ఆ కర్మనేమో ఆల్రెడీ ఇంతకుముందు చేసుకున్న కర్మలు ఉంటాయి, ఇప్పుడు చేస్తున్న కర్మలు ఉంటాయి, మళ్ళీ చేయబోయే కర్మలు ఉంటాయి, అది వేరు. అయితే ఇక్కడ కామం అనేది మహాపాపము అని కూడా చెప్పిండు. మరి దీనివల్ల మనము జ్ఞానాన్ని కోల్పోతూ ఉన్నాము. మరి అదేవిధంగా విజ్ఞానం అయితే అసలు కలగడానికి అవకాశం లేదు. మరి ఇప్పుడు ఈ 42వ శ్లోకంలో ఏం చెప్తుండో చూద్దాం. ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధి యో బుద్ధే పరతస్తు సహా అన్నాడు. దీనికి అర్థం ఏంటంటే దేహం కంటే ఇంద్రియాలు గొప్పవి, ఇంద్రియాల కంటే మనసు గొప్పది, మనసు కంటే బుద్ధి గొప్పది, బుద్ధి కంటే పైన ఉండేది ఏంటి అంటే ఆత్మట. ఆత్మ శ్రేష్టమైనది. అంటే మనం దేన్ని ఫాలో కావాలంటే మన ఆత్మను ఫాలో కావాలి. వేటిని ఫాలో కాదు, ఇవన్నిటిని మనము అదుపులో ఉంచుకొని ఆత్మ చెప్పిన దాన్ని ఫాలో కావాలి. ఇప్పుడు చూడండి, ఇంటి ముందర ఏదో జరుగుతుందండి, బయట నిర్ణయాలు తీసుకొని బయట పనులు అయిపోతూ ఉంటే లోపల ఇంట్లో ఉన్న అమ్మకి తెలియదు. బయట ఎవరో వచ్చిండ్రు, ఎవరో చెప్పేసిండ్రు, ఏదో అయిపోయింది, వెళ్ళిపోయిండ్రు. అప్పుడు అంటే ఇంట్లో ఎవరు దానికి అధికారమో వాళ్ళకి తెలియాలి ఆ విషయం చేయాలా వద్దా అనేది. కానీ ఇంటి లోపలికి ముచ్చట రావట్లేదు, పైననే చూస్తున్నాము. మనసుకు పోతుంది, మనసు బుద్ధికి చెప్పేస్తుంది, బుద్ధి కర్మ చేసేస్తుంది, ఆత్మ దాకా వెళ్ళట్లేదు. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఇంకా కొంచెం డీప్గా వివరించిందనమాట. ఇప్పుడు
బాహ్యేంద్రియాలు, కళ్ళు, ముక్కు, చెవులు ఇవన్నీ ఏంటండి బాహ్యంగా ఉండేవి. అవి బయటకే చూస్తాయి, బయట దాన్ని లోపలికి తీసుకొస్తాయి కదండి. బయట ఉన్న శబ్దం మనకు వినబడేటట్టు అంతరంగానికి పంపిస్తాయి. కానీ మనసు ఇంద్రియాల వరకే వెళ్ళగలుగుతుంది, ముందుకు వెళ్ళలేదు. బుద్ధి వరకే వెళుతుంది. మనసులో ఏదనుకుంటే దానికి సంబంధించిన బుద్ధి ఏర్పడుతుంది అన్నమాట మనకు, అంతే. కానీ అది కూడా లోపలికి వెళ్ళిపోలేదు. అయితే ఇది ఏం చేస్తూ ఉంటుందంటే మనసులో ఎట్లుంటుందంటే కొంచెం నచ్చినట్టు అనిపిస్తుంది, కొంచెం నచ్చినట్టు అనిపిస్తుంది. నీకు నచ్చిందా అంటే కొంచెం దానికన్నా ఇది బాగానే ఉంది కదా అని ఇట్లా చెప్తూ ఉంటాం, డబుల్గా చెప్తూ ఉంటాం. కానీ ఎప్పుడు కూడా సాటిస్ఫై అవును ఇది బాగుంది, చాలా బాగుంది అనడం చాలా తక్కువ. చాలా కొన్ని విషయాలలోనే మనము డెఫినెట్గా ఇది బాగుంది లేకుంటే బాగాలేదు అని చెప్తూ ఉంటాం. చాలా మటుకు ఏంటంటే నాంచుడు అంటే చంచల స్వభావం ఉంటుంది మనసుకు, కాబట్టి అది నిర్ణయించుకోలేదు. అప్పుడు ఏమంటారండి, ఇప్పుడు మనం ఏది నిర్ణయించుకోకపోతే నేను పోదామా వద్దా అని ఒక భర్త భార్యను అడుగుతుంటాడు. ఈమె పోతే బాగానే ఉంటుందండి, మరి మీ ఇష్టం, పోతే బాగుంటుంది. ఇక పోతే మరి ఇట్లుంటుంది, మరి మీ ఇష్టం. అంటే పోతే ఏంటిది పోకేంటేంటిది చెప్తారు, కానీ పోదామా వద్దా అనేది ఏం చెప్పారు. మళ్ళీ మీ ఇష్టం అంటారు. అప్పుడు ఏం చేస్తాడు, ఆయననే ఏదో ఒకటి డిసైడ్ అవుతాడు. అట్లనే మనసు చంచలమైంది కాబట్టి ఏది డిసైడ్ చేయదు. తనకు మంచిది ఇది కాదు, మంచిది కాదు అనిపిస్తుండదు. దొంగతనం చేయాలి, ఎదురుగా పర్సు కనబడ్డది తీసుకోవాలి, కళ్ళు చూపించినాయి అరే అందులో పైసలు ఉన్నాయిరా అని, అప్పటి నుంచి దాని వైపే చూస్తున్నాం. తీసుకోవాలా వద్దా, తీసుకుంటే పైసలు ఉన్నాయి కదా తీసుకోవచ్చు అనిపిస్తుంది, కానీ ఆ దొంగతనం కదా తీసుకోవద్దు అనిపిస్తుంది. ఇలా డైలమాలు ఉన్నప్పుడు బుద్ధి ప్రేరేపించబడుతుంది. ప్రేరేపించబడి ఏం చెప్తుంది, మనకు డామినేటింగ్గా రజోగుణం ఉండి మనం ధర్మాన్ని పాటించడం వాళ్ళమైతే ఏం చేస్తుంది బుద్ధి, ఎవడు చూస్తుండే ఇప్పుడు పోయి తీసుకొచ్చుకుంటే అయిపోయి అని దాని కాళ్ళకి చెప్తుంది బుద్ధి. చెప్పంగానే పోతారు, చేతులతో తీసుకుంటాం, లోపల పెట్టేసుకుంటాం, వచ్చేస్తాం. అక్కడ జరిగింది. ఇప్పుడు మనసు డిసైడ్ ఏం చేసుకునే పరిస్థితిలో లేదు, కాకపోతే జరిగిపోయింది అయిపోయింది. అది తీసుకుంటారనుకోండి, తీసుకున్నప్పుడు ఎవరైనా చూసిండ్రు, చూసే ఇది నాది ఇక్కడ పడిపోయింది మీరు చూసిండ్రా అని వచ్చిండ్రు అనుకోండి, మనసు ఏమంటుంది అప్పుడైనా సరే ఇచ్చేద్దాము. కానీ బుద్ధి ఏమంటుంది చెప్పండి, మనం ఇప్పుడు ఇచ్చినామనుకో వాళ్ళు మననే దొంగలు అంటారు. కాబట్టి అవునా ఏమోనండి మాకు తెలియదు అంటారు. 2-3 సార్లు అడుగుతారు, వాళ్ళకి డౌట్ వస్తుంది మనం అక్కడనే ఉన్నాం కాబట్టి. కానీ మనం పాపం వాళ్ళు కూడా మర్యాదస్తులు అయితే మరీ మనను ఏమనకుండా వెళ్ళిపోతారు. కానీ అక్కడ తప్పు చేసామా లేదా, ఈ తప్పు తెలుసు, మనకు తెలిసి చేసినాం. ఎందుకు చేసినామంటే ఇగో ఈ బుద్ధి వల్ల, ఈ ఇంద్రియాలకు వశమైపోయి, ఇంద్రియాలు వశపడకుండా మీకు దాన్నే చూపిస్తూ ప్రేరేపించడం వల్ల మనసు ఎటు తేల్చుకోలేక బుద్ధికి అప్పచెప్తే బుద్ధి ఏమో ఈ విధంగా వాడు బుద్ధి అంట దొంగ బుద్ధి అంటాం మనం. మనసు దొంగ అంటామా మనము? అనము. వాడిది దొంగ మనసు అనము, దొంగ బుద్ధి అంటాం. అంటే బుద్ధి కర్మను చేయిస్తుందన్నమాట, ప్లానింగ్ కమిషన్ అన్నమాట. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే దేహం కంటే ఇంద్రియాలు గొప్పవి. దేహం ఉందండి, ఈ దేహము ఎవరి కంట్రోల్ ఉంది? ఈ దేహం ఏదైనా తాను సొంతగా చేయగలుగుతుందా? ఏమీ చేయలేదు ఈ శరీరం. కాబట్టి ఇంద్రియాలు గొప్పవి. ఇంద్రియాలు ఏం చేస్తాయి? ఆ బయట ఉన్న వాటిని విషయాలను మనకు చేరవేస్తాయి, మనను లోబర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాయి అవి. కాబట్టి అవి గొప్పవి అన్నమాట. అంటే దేహం అనేది ఒక అటెండర్ అనుకోండి, దానికన్నా ఒక క్లర్క్ కేటగిరీ ఇంద్రియాలన్నమాట.
అంటే రిసెప్షనిస్టులు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, విషయాలన్నీ చెప్తారు. అట్లా ఇంద్రియాల కంటే మనసు గొప్పది. ఇక్కడ మేనేజర్ ఉంటాడు, ఆ మనసు మేనేజర్ అన్నమాట, దానికి పంపిస్తారు. ఇంద్రియాల నుండి మనసుకు చేరుతూ ఉన్నది, మరి మనసు నుంచి బుద్ధికి చేరుతుంది. ఇక్కడ పని కావాలంటే బుద్ధి చేయాలి. అంటే వర్కింగ్ ప్రెసిడెంట్ ఉంటాడు, ఆయనే వర్క్ చేస్తాడు. ప్లానింగ్ కమిషన్ వేరే ఉంటుంది, వర్కింగ్ కమిషన్ వేరే ఉంటుంది కదండి. పనిచేసే గ్రూప్ వేరే ఉంటుంది. అలాంటిది బుద్ధి అన్నమాట. ఇక్కడ బుద్ధి కర్మానుసారిని అన్నమాట, కర్మ అనుసరిస్తూ ఉంటుంది. బుద్ధి చేయాలి, ఏదో ఒక పని చేయడానికి జరగాలి అక్కడ మన బుద్ధి వల్ల. ఇప్పుడు మనం ఏమంటాము, ఈ పని చేద్దాం 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 అంటే ఏం మాట్లాడతారు ఎంతసేపు, సరే నడవండి అని పని మొదలు పెట్టిస్తారు. మొదలు పెడితే అయిపోతుంది. అయితే మంచి పని అయిపోయింది అనుకోండి, సంతోషం. అది మంచి పనే చెయ్యాలి అన్నది ఎప్పుడు వస్తుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. అయితే బుద్ధి కంటే పైన ఉన్నది ఆత్మ, కానీ ఆత్మ దాకా మనము వెళ్ళట్లేదు. దానిపైన బుద్ధి దగ్గరనే అయిపోతుంది అన్నమాట. మరి దేహం కంటే ఇంద్రియాలు గొప్పవి. ఎందుకు? అవి తీసుకుంటున్నాయి, మనసుకు అందిస్తున్నాయి. ఇంద్రియాలు, దేహము అంటే దేహం ఏమి చేయట్లేదు పని, ఇంద్రియాలు పనిచేస్తున్నాయి అన్నమాట. అట్లనే బుద్ధి, మనసు ఏం చేస్తుంది, మనసు ఏమో బుద్ధికి అందిస్తుంది మనసు ద్వారా. అయితే బుద్ధి తరతమ భేదాలు ఏమీ లేవు. ఆత్మ ఉంటుంది కదా, అంటే బుద్ధిని కూడా నియంత్రించుకుంటే ఆత్మకు చేరుతుంది. ఆత్మ చేరుకున్నప్పుడు అది మనం ధర్మ మార్గంలో నడిపిస్తుంది. అందుకే ఆత్మ ఆనందపడుతుంది అప్పుడు. అరే నేను చెప్పింది వీడు విన్నాడు, ఈ దేహంతో నేను చేయగలిగినా అని. ఆత్మానందం ఆత్మ దాకా పోతూనే లేదు. మనం చేసే పని ఏది కూడా మనకు ఎందుకు సంతృప్తిని ఇవ్వట్లేదు. సంతృప్తి కలగాలి మనకు అంటే మనం చేసే పని మనకు ఆత్మకు తెలియాలి. ఆత్మ అంటారు ఎందుకండి, ఆత్మ అని ఎప్పుడో ఆనందమైనప్పుడే అంటారు ఆ మాట. ఏదైనా మంచి మాట ప్రేమతో మాట్లాడితే అబ్బో ఆత్మ అంటారు. ఎందుకంటారు ఆ మాట అంటే అంత స్వచ్ఛత, అంత నిజాయితీ, అంత ధర్మబద్ధంగా ఉన్నప్పుడు దాన్ని ఆత్మతో చేసినట్టు తెలుసుకుంటున్నాం మనకు కనిపిస్తుంది. వాడు ఏదో బయట నటన చేయట్లేదు, వేషాల కోసం కాదు, నిజంగా వాడు మనసుతోని సంతోషంతోని ఈ పని చేస్తున్నాడు, చెయ్యట్లేదు అనేది మనకు తెలుస్తుంది కదా. ఎప్పుడైతే నిజమైన ఆ భావంతో ఆ పని చేస్తున్నాం, నిజమైన సంతోషంతో ఆ పని చేస్తామో అప్పుడు ఆత్మకు ఆనందం కలుగుతుంది. ఎందుకంటే ఆత్మ అనేది స్వచ్ఛమైనది, నిజాయితీ గలది, ధర్మం గలది. ఈ బుద్ధి వంకర బుద్ధే, మనసు చంచలమైందే. ఇవి ఈ అవయవాలు ఇంద్రియాలకు వాటికి ఏవీ తెలియదు, మంచిది తెలియదు, చెడ్డది తెలియదు. ఏది కనిపించినా కనబడుతుంది, కళ్ళల్లో తెలుస్తూ ఉంటుంది, దాన్ని మనకు ప్రొజెక్ట్ చేస్తూ ఉంటుంది లోపలికి. అంతేగాని ఇది మంచిది చూడు అని చెప్పదు. మనమే తెలుసుకోవాలి. ఎప్పుడు తెలుసుకుంటాము అంటే ఆత్మకు చేరుకున్నప్పుడు అది మంచిది చెయ్యాలి అనేది ఉంటుంది, మంచిది కాదు చెయ్యొద్దు అనేది వివేకం కలుగుతుంది అన్నమాట. అది అందుకని ఉత్కృష్టము. అయితే దేహము ప్రకాశం ఏమి ఉండదు దానికి, ఒక బండి లాంటిది. ఇది చెత్త బండి ఎట్లను మన శరీరం కూడా అంతే. ఆ ఇంద్రియాల వల్లనే కదా అది చలనం అనేది జరుగుతుంది ఈ శరీరము. అట్లా బండిలాగా లాగబడుతూ ఉంటుంది అంతే. ఇంద్రియాలు ప్రకాశవంతంగా ఉంటాయి,
ఎందుకు? అవి వర్క్ చేయగలుగుతాయి, మనకు ఒక విషయాన్ని సేకరించగలుగుతాయి, యాక్టివ్గా ఉంటాయి. ఇప్పుడు మన కళ్ళు తెరుచుకొని చూస్తున్నాము, చేతులతో పనిచేస్తున్నాము, మన భావాన్ని తెలపగలుగుతూ ఉన్నాము, తెలపడానికి ఉపయోగపడుతూ ఉన్నాయి. అంటే ఈ ఇంద్రియాలన్నీ కూడా పనిచేస్తున్నాయి. కానీ ఈ శరీరం అనేది ఈ ఇంద్రియాల వల్ల ఉపయోగించబడుతుంది, ఒక బండిలాగా అంతే. అంటే ఎనర్జీ ఇవ్వడానికి ఈ మన పొట్టలో జీర్ణ శక్తి వల్ల ఈ ఇంద్రియాలకు శక్తిని ఇవ్వడానికి శరీరం. అంతేగాని దీనికి ప్రత్యేకమైన ప్రకాశం ఏం లేదు అని ఇక్కడ మనకు అర్థం చేసుకోవాలన్నమాట. ఇంద్రియాల కంటే మనసు ఉత్కృష్టం. అంటే చంద్రుణ్ణి ఎందుకు అంటున్నారంటే, ఇప్పుడు చూడండి, మన శరీరం ఉంది, కాళ్ళు పని చేయకపోతే మనం ఎక్కడికి పోలేము, ఎక్కడ ఉంటామో అక్కడనే ఉంటాం. కళ్ళు తీసుకపోలేవు, ముక్కు తీసుకపోలేదు, ఏది తీసుకోలేదు. కళ్ళు గుడ్డి కళ్ళు అనుకోండి, ఏది కనబడదు. కాళ్ళున్నా మనకు కనబడదు. అంటే ఈ ఇంద్రియాలు లేకుంటే ఈ శరీరం ఏమీ చేయలేదు. కానీ ఇంద్రియాలు కొన్ని పనులు చేస్తూ ఉన్నాయి, వాటిని మనసుకు అందిస్తూ ఉన్నాయి. కాబట్టి శరీరం కన్నా ఇంద్రియాలు గొప్ప. మరి ఇంద్రియాలు మనసుకి ఇస్తున్నాయి, మనసు ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు మనసు ఇంద్రియాలు కొంతవరకు, ఇప్పుడు చూపు ఉన్నది, మన శరీరం ఇక్కడనే ఉందండి, మనము ఎంతో దూరం ఉన్నది కళ్ళకు కనబడుతుంది, ఆ వస్తువును తెలుసుకోగలుగుతున్నాం. ఎక్కడో ఉన్న మల్లె చెట్టు, మల్లెపూల వాసన చూడగలుగుతున్నాం, చూడకున్నా ముక్కుతో ఆఘ్రాణిస్తున్నాం. అటని ఎక్కడో శబ్దాలు జరుగుతూ ఉంటే వాటిని చూడకున్నా వినగలుగుతున్నాం, దూరంగా ఉన్న వాటిని చూడగలుగుతున్నాము. అంటే మన శరీరము చేయలేని పనులు మన ఇంద్రియాలు చేస్తూ ఉన్నాయి. అట్లనే మనసు ఉంది. ఇప్పుడు కళ్ళతో చంద్రుడిని చూస్తాం, కానీ చంద్రుడి దగ్గరికి పోగలుగుతామా? పోలేము. కానీ మనసు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోగలదు. చంద్రుడి దగ్గరికి పోయింది అని ఊహించుకుంటే చంద్రుడి దగ్గరికి పోతుంది, అక్కడ ఏవో డ్యాన్స్ చేయమంటే చేస్తుంది, అన్నీ చేసేస్తుంది మనసు. అందుకని ఇంద్రియాల కంటే మనసు గొప్పది అంటున్నారు అన్నమాట. అట్లనే ఇంద్రియాలు ప్రేరేపించేది, ప్రవర్తింపజేసేది మనసు, ఆజ్ఞలు ఇచ్చి నడిపేది మనసు, అదే కదా డిసైడ్ చేస్తుంది. అయితే ఇంద్రియాలు లేకపోయినా మనసు తన పని తను చేసుకొని ఆనందపడగలదు, ఊహించుకుంటుంది అన్నమాట. అట్లనే మరి బుద్ధి ఎందుకు శ్రేష్టము అంటే, మనసు తనలో తనే వ్యవహరిస్తుంది, అది ఎవరికి చెప్పలేదు. మనసులో ఉన్న మాట బయటకి ఎట్లా తెలుస్తుందండి? నోటి ద్వారా చెప్తేనే తెలుస్తుంది. మనసుకు మాటలు రావు, మనసు మూగపోయి మౌనంగా ఉంటుంది. అయితే మరి ఇది ఎట్లా తెలుస్తుంది అంటే, ఇంద్రియాలతో చేరి బాహ్యంలో సంచరిస్తుంది బుద్ధి ఇంద్రియాలతోని పని చేపిస్తుంది. పని చేపించి ఎదుట ఉన్న మనిషిని పిలవాలి అనుకుంటాం మనము, మనసులో ఉంది కానీ పిలవాలి అని మనం పిలవలేము. బుద్ధి ఏం చేస్తుంది? మన నోటితోని పిలిపిస్తుంది, అంటే ఇంద్రియాలతోని పని చేపిస్తుంది అన్నమాట. కాబట్టి బుద్ధి ఇంకా ఉత్కృష్టమైనది అని చెప్తున్నారు ఇక్కడ. ఈ శ్లోకం ద్వారా మనకు ఈ విషయాలను తెలియజేస్తున్నారన్నమాట. అంటే ఒకదానికన్నా ఒకటి గొప్పది, అన్నిటికన్నా గొప్పది ఆత్మను మనం చేరడమే ఆత్మజ్ఞానం పొందడం అని ఈ శ్లోకంలో తెలియజేసిండు. మరి వచ్చే శ్లోకంలో ఇంకా ఏం చెప్తారో తెలుసుకుందాం. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.